హాయ్ అండి. ఈరోజు మనం డిఎస్సిలో భాగంగా 8th క్లాస్లో సోషల్కి సంబంధించి వనరులు అభివృద్ధి ఈ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇచ్చినారు. దీంట్లో వచ్చేసి సెమిస్టర్ 1లో వనరులు అని ఉంది. ఫస్ట్ లెసను. వనరుల్లో మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఫస్ట్ పేజీకి వస్తేనా కొన్ని చెప్పినారనమాట. వర్డ్స్ ఉన్నాయి. ప్రయోజనం అంటే ఏమిటి, విలువ అంటే ఏమిటి, విలువ అంటే వస్తువులకేనా మనుషులకా అనేది కొన్ని ఇచ్చినారనమాట. ప్రయోజనం అంటే మనం ఇంట్లోనూ మన నిత్య జీవితంలో జరిగేటివి ఉంటాయి కదా, నీరు, విద్యుత్తు, రిక్షా, కూరగాయలు, పుస్తకాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి ప్రయోజనం దాని మీద కొన్ని ఇచ్చినారు. అంటే వేటి ద్వారా ఏమేం ప్రయోజనం ఉంటుంది అలా. దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ చూడండి, పదజాలం, పెంటెంట్, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. అంటే మనం ఏదైనా కానీ సపోజ్కి ఏదైనా సాధించినాము లేదా ఏదైనా కనుగొన్నామంటే పెంటెంట్ తీసుకున్నారా అంటే దాని మీద మనకు పూర్తి హక్కు ఉండేదన్నమాట. దానికి సంబంధించి ఇది ఇచ్చినారు. దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ వచ్చేసి సాంకేతికత. ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఇది పనులు చేయడం లేదా వస్తువులు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత. ఇది వచ్చేసి మానవ వనరు కింద వస్తుంది. అంటే వనరుల్లో ఏ దాని కిందకు వస్తుంది అంటే మానవ నిర్మిత వనరుల కింద సాంకేతికత వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమేమి బిట్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయంటే వనరుల రకాలు వచ్చేసి సహజ వనరులు, అంటే ప్రకృతి నుండి సహజంగా లభించే ఎక్కువ మార్పులకు లేవని కాకుండా ఉపయోగించబడే వనరులని సహజ వనరులు అంటారు. సహజ వనరుల్లో మళ్ళీ స్థూలంగా 2 రకాలు, ఉత్పాదక వనరులు మరి వచ్చేసి ఉత్పాదక కాని వనరులు. ఉత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడేటివి, అంటే త్వరగా భర్తీ చేయబడేటివి అనమాట. అంటే సౌరశక్తి, పవనశక్తి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి త్వరగా పునరుద్ధరించబడతాయి అన్నమాట. పునరుద్ధరించలేనివి అంటే పునరుత్పాదకం కాని వనరులు ఏవేవంటే అంటే పరిమిత నిల్వలు కలిగినవి. ఒకసారి నిల్వ తరిగిపోతే వీటిని మళ్ళీ రిపీట్ మరి అవి రావడానికి కొన్ని ఏండ్లు, రోజులు, సంవత్సరాలు పట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పునరుత్పాదకం కాని వనరులకి ఏమంటే బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఈ లెసన్కి సంబంధించి ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయంటే మానవ నిర్మిత వనరు. ఇంతకుముందు చెప్పాను కదా, సాంకేతిక అనేది మానవ నిర్మిత వనరు అని. అలాగే కాకుండా మనుషులు మనం చేతి ద్వారా కానీ లేదా మనం కూడా ఒక వనరువే అనమాట. దీంట్లో వనరుల నిల్వ, ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుని వనరుల నిల్వ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ బిట్స్ అంటే మీకు తెలుసా. ఇక చూడండి, మానవ వనరు అనేక వ్యక్తుల సంఖ్య, పరిమాణం, సామర్థ్యాలు, మానసిక, శారీరకం సూచిస్తుంది. మానవ వనరు ఒక పరిగణించడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ భౌతిక పదార్థం విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యం సహాయపడతాయనే వాస్తవానికి ఎవరు కాదనలేరు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. వనరుల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి, సుస్థిర అభివృద్ధి అంటే ఇక్కడ పదజాలం సంబంధించి అంటే అర్థం కావడానికి మీనింగ్ ఇచ్చినారు. భవిష్యత్ తరాలకు అవసరాలకు దృష్టిలో ఉంచుకొని వనరులు జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత వనరులను తీర్చుకోవడం సుస్థిర అభివృద్ధి అంటే. ఇంకా మెయిన్గా ఏం లేవు. ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ ఏమైనా మనకు ఉపయోగపడవచ్చు అని నాకు అనిపించింది అనమాట నేను చదవంగా. మెయిన్గా అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, నేను ఆల్రెడీ ఇది చదివేస్తున్నాను ఒకసారి ఆల్రెడీ. ఇది 3rd టైం రిపీట్ చేస్తున్నాను. కట్టిన కదా, క్రింది వానిలో ఏది పదార్థాలని వనరుగా మార్చదు. ఇంతకుముందు మనం చదివాం కదా, ఇక్కడ పదార్థాన్ని వనరుగా మార్చదు అని. ఇక్కడ పరిమాణం, మానవ శారీరకం సూచిస్తున్నాయి. అది ఉపయోగం, విలువ, పరిమాణం ఆన్సర్. క్రింది వానిలో మానవ నిర్మిత వనరు ఏది. క్యాన్సర్ చికిత్సకు మందులు ఉంది కదా, ఇది అనేది మానవ నిర్మిత వనరు.
మిగతా ఊట నీరు ఉష్ణమండలమైన ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటివి. నెక్స్ట్ వాక్యం పూర్తి చేయడానికి పునరుత్పాదకం కాని వనరులు పరిమిత నిలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుండి ఉద్భవించినవి. పునరుత్పాదకం కాని వనరు పరిమిత నిలువ ఉన్నవి. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటే పునరుత్పాదక వనరు, పునరుత్పాదక కాని వనరు అని ఉంది కదా. పునరుత్పాదక వనరు అంటే మనం ఆల్రెడీ చెప్పినట్లుగా బొగ్గు, సహజ వాయువు, ఇవి వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులు. అదే పునరుత్పాదక వనరులు అంటే పవనశక్తి, సౌరశక్తి అని చెప్పినాం కదా. అంటే పరిమిత నిలువలు ఉంటాయి అవి అన్నమాట. కానీ ఈ పునరుత్పాదకం కాని వనరులు ఎట్లా అంటే పరిమిత నిలువ అనేది ఉండదు. నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించిన ఆన్సర్ సి అనుకుంటానండి. మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నాకు ఏ మాట చెప్పండి.